అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నందగిరి ఇందిరాదేవి గారు రచించిన మా వారి పెళ్లి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపు నా పెళ్లి తెలుసా అన్నారు మా వారు నవ్వుకుంటూ పలహారం ప్లేటు టేబుల్ మీద పెడుతున్నా నన్ను చూసి. మీకా అడిగాను వారి మాటల్లోని అంతరార్థం గ్రహించలేక. నాకే పెళ్లి, అందుకే ఇంత హడావిడిగా వచ్చాను అన్నారు. ఆ మీకు పెళ్ళా అన్నాను వచ్చే నవ్వుని ఆపుకుంటూ. పాకీదానితోనా పని మనిషితోనా అన్నాను ఇంకా నవ్వుతూ. మేము మెహబూబ్ నగర్లో కొత్తగా కాపురం పెట్టినప్పుడు ఊరికి దూరంలో ఉన్న మా ఇంటికి పని మనుషులు కుదిరేవారు కాదు. ఒకవేళ కుదిరినా 4 రోజులు కూడా ఉండేవారు కాదు. ఆ రోజుల్లో అక్కడ నీళ్లకు ఇబ్బంది ఉండేది. మేము అద్దెకున్న వాళ్ల ఇంట్లోంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఉదయం లేవగానే వాళ్ళింటి నుండి నీళ్లు తెచ్చుకోవటం, పాచి పని చేసుకోవటం, వండుకోవటం శ్రమగా ఉండేది పనివాళ్లు రానప్పుడల్లా. అప్పుడు మా వారికి అమోఘమైన ఐడియా తట్టింది. నా బాధ చూడలేక, కట్టకట్టి వీళ్ళందర్నీ పెళ్లాడేస్తాను, తిండి పడేస్తే ఇంట్లోనే పడుంటారు అనేవారు. నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. పాకీదీ కాదు, పని మనిషి కాదు, ఒక గ్రాడ్యుయేట్ను అన్నారు ఫలహారం తింటూనే. ఆ మాట తమాషాకు కాక నిజంగా సీరియస్గా అన్నట్టు అనిపించింది. వారు నవ్వుకుంటూ అన్నట్టే నేను నవ్వుమొహంతోనే అడిగాను. ఓహో, అయితే ఎవరిని పెళ్లాడుతున్నారు దేవరవారు అని. ఉందిలే ఓ మంచి పిల్ల, మేమిద్దరం చాలా రోజులు బట్టి ప్రేమించుకుంటున్నాము అన్నారు. ఆ మాట విని మళ్లీ నవ్వొచ్చింది. ఏడిసినట్టే ఉంది. నాకు ఉత్తరం రాయటానికి తీరదు కాని ఎవరినో ప్రేమిస్తున్నారట, చెబితే నమ్మేటట్టు ఉండాలి అన్నాను ఏమాత్రం తొనకకుండా. తొనకాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తీర్పులు చెప్పటంలో ఊపిరి సలపని వారికి ప్రేమించటానికి, హఠాత్తుగా ఊడిపడి పెళ్లి చేసుకోటానికి ఎంత టైం కావాలి? అంత టైమే ఉంటే ఇంకో 2 జడ్జిమెంట్లు రాసుకోవచ్చు అనే తత్వం వారిది. మంచినీళ్లు తాగి గ్లాసు అందించి, అయ్యో నువ్వు నమ్మకపోతే ఏం చేయను, నేనసలు అబద్ధం చెప్తానా అన్నారు లేచి నిలబడుతూ. ట్రూత్, హోల్ ట్రూత్, నథింగ్ బట్ ద ట్రూత్. ఇతరులతో చెప్పిస్తారు కాని మీరు చెప్పాలని ఎక్కడుందిలేండి అన్నాను తేలికగా నవ్వి పారేస్తూ. సరే నీ ఇష్టం, నేను ఏదీ నీతో దాచలేదు, ఇది కూడా దాచటం లేదు. రేపుదయం దేవాలయానికి వెళ్ళాలి, సాయంత్రం మన ఇంట్లో విందు, అన్ని ఏర్పాట్లు నీ చేతుల మీదగానే జరగాలి అన్నారు నన్ను దగ్గరికి తీసుకుంటూ. ఇంతలో కారు హారను మోగింది. నేనిప్పుడే కాస్త బజార్కెళ్ళి వస్తాను అనుకుంటూ వెళ్లారు స్నేహితుడి కారులో. నాకేమీ పాలుపోలేదు. ఈ ఈడిలో ఈ పిల్లలతో తనకు పెళ్ళేమిటి? నిజంగానే ఇంతవరకు ఏదీ దాచలేదే. అయినా తాతకు పెళ్లిలా ఉంది. వారు అబద్ధం చెప్పటం లేదని అన్నా, అది పచ్చి అబద్ధమైనా భార్య ఉండగా పెళ్లి చేసుకున్న వాళ్లను చూశాంగా. ఎవరికీ తెలియకుండా ఏ గుళ్ళో చేసుకోవటమో లేక పోలీసు పహారాతో చేసుకోవటమో చూశాం కాని ఈ విపరీతం, ఈ అమాయకం చూడలేదు. నేనేం చెయ్యాలట పెళ్ళి? ఏదో జోక్ చేస్తున్నారు. ఓ, నేను లొంగి అయ్యో ఎట్లా అని ఏడుస్తాననుకున్నారు కాబోలు. అంతా ఒట్టిదే, నన్ను భయపెట్టి ఫూల్ని చేద్దామని. ఇట్లాంటి ఆలోచనలన్నీ వెనక్కు నెట్టి, సర్లే అదే బయటపడుతుందిలే ఆ తమాషా ఏమిటో అనుకొని మళ్లీ రాత్రికి వంట చేసి చెంటాడికి పాఠం చెప్పుకుంటున్నాను. ఇంతలో ఒక ఆవిడ లడ్డూలు చేసే జల్లిగంటలు, అన్నం వార్చే తట్టా పట్టుకొని గేటు దగ్గర నిలబడ్డ మా నౌకరును ఫలానా వారిల్లేదేనా అని అడుగుతోంది. పాఠం ఆపి మేడ మీద నుంచి చూశాను. ఆవిడ లోపలికొచ్చింది. కిందకొచ్చి, ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడిగాను. మన ఇంట్లో రేపు రాత్రి విందటగా, ఎంతమందికి, ఏం చేయిస్తారో చెబితే సామాన్లు రాయిస్తాను అన్నది ఆవిడ. నాకు కొంచెం కోపం వచ్చింది. ఎవరు చెప్పారు మీకు అన్నాను. ఇంట్లో ఏదైనా పట్టించుకోని వారికి వంట మనిషిని మాట్లాడి పంపే తెలివి ఎప్పటినుంచి అని. బాబుగారి స్నేహితులటమ్మా, వారు మా ఇంటికి మనిషిని పంపి ఇక్కడికి వెళ్ళమన్నారు అన్నది. సరే,
పెళ్లి అబద్ధమైన విందు నిజమన్నమాట అనుకొని మామూలుగా విందుకు ఎప్పుడు ఏం చేయిస్తానో చెప్పి ప్రతిఫలం కూడా మాట్లాడి ఇంట్లో లేని సామాను లిస్టు రాసుకున్నాను. ఆవిడ ఆ గరిటెలు మా నౌకరికిచ్చి రేపు మధ్యాహ్నం వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడటు వెళ్ళిందో లేదో. రేపు ఇంటికి లైట్లు పెట్టమన్నారు. ఇల్లు పనివాళ్లకు చూపించిపోదామని వచ్చాను అన్నాడు ఒకతను. జోరుగానే ఉన్నాయి పెళ్లి ఏర్పాట్లు అని అనుకుంటూ ఉంటే, అమ్మా అమ్మా మనింట్లో ఏమిటే, ఏమిటి మనింట్లో అన్నాడు చెంటివాడు. మీ నాన్న పెళ్లి అన్నాను వెటకారంగా. ఆ మాట విని వినటంతోనే మేడ మీద చదువుకుంటున్న పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళి, అరే మనింట్లో పెళ్ళట్రోయ్, లడ్డూలు చేస్తున్నారు, లైటింగ్లు పెడుతున్నారు అని గోలగా అరిచాడు. వాడట్లా అరుస్తుంటే చికాకు పుట్టి, పాఠం చదవకుండా గంతులేమిటి అని ఒక్కటంటించాను. బజారులేన మా వారు ఇంకా రాలేదు. ఒకవేళ సన్నాహాలు కనబడుతున్నా వారు చెప్పిన అబద్ధం నిజమని నా మనసు ఒప్పుకోవటం లేదు. ఆ చెప్పే మాట కూడా నా తల నిమురుతూ నన్ను దగ్గరకు తీసుకొని చెబుతారే. అబ్బా, ఆ చేతుల్లో ఎంత ఆకర్షణ, ఆ గొంతులో 1000 వీణల స్వరం. వారి నోట వచ్చిన ఆ మాట చేదుదైనా సరే మాధుర్యం ఉట్టిపడుతోంది. ఎందుకో చప్పున పెళ్లి కాకముందు వారు రాసిన మొదటి ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. ఇట్లాంటి నన్ను బాగా ఆలోచించుకోండి, ఆ తర్వాత నన్నంటే లాభం లేదు అని వ్రాశారు. వారు ఏం చేసినా ఆ బాధ్యతంతా నాదేనన్నమాట. మా బామ్మ అంటూ ఉండేది, చాలా రోజులు మగవాళ్లను ఒంటరిగా ఉంచకూడదు అని. పిల్లల చదువు, వారి ఉద్యోగం మూలాన వారు ఒక ఊళ్ళో, నేనొక ఊళ్ళో. ఛ, ఎంత పాపిష్టిది మనసు. పాడు ఆలోచనలు పోతున్నాయని నన్ను నేను తిట్టుకున్నాను. పిల్లలంతా అన్నాలు తిని పడుకున్నారు. వారొచ్చి నేరుగా పడగ్గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకొని వచ్చే వరకు భోజనం సిద్ధం చేశాను. మేడమెట్లు దిగొస్తుంటే తెల్లటి చొక్కా, తెల్లటి పైజామా, నల్లని చెప్పుల్లో మెరిసిపోతున్నారు. కొత్త పెళ్లి కొడుకు కళ్ళొచ్చిందే అన్నాను నవ్వుకుంటూ. నా కళ్లలోకి చూసి, ఏ కానా మరి అని అనుకుంటూ అందించిన తువ్వాలతో చేతులు తుడుచుకొని భోజనానికి కూర్చున్నారు. ఏం తెచ్చారేమిటి బజారు నుండి అన్నాను మామూలు ధోరణిలోనే. వారు ఎంతో ఉత్సాహంగా, అబ్బా ఎన్ని దుకాణాలు తిరిగాననుకున్నావు, నాకు నచ్చినవి దొరికేటప్పటికీ ఈ వేలయింది. చూద్దువుగాని పైన పెట్టించా ప్యాకెట్లు. అది సరేగాని వంట మనిషి లైట్ల వాళ్ళు వచ్చారా అన్నారు. ఆ వచ్చారులేండి అన్నాను ముక్తసరిగా. నీకు అంత ఉత్సాహంగా లేనట్టుంది నేను పెళ్లి చేసుకుంటూ ఉంటే అన్నారు. లాయర్ తెలివితేటలతో నా అభిప్రాయం కనుక్కుందామనేమో. నేను మాత్రం బెట్టు సడలించలేదు, బావురు మనలేదు. ఓ లేకే, రేపటి విందుకు లడ్డూ, ఆలుబాతు, పకోడీలు, పక్వాన్నాలు చేయిస్తున్నాగా. చెట్లల్లో కూడా బల్బులు పెట్టమన్నాను. రంగురంగుల బల్బులు పెడితే చాలా బావుంటాయి కదండీ అన్నాను ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ. వారు ముసుముసుగా నవ్వుకున్నారు. భోంచేశాక ఈ పెళ్ళంతేమిటో అదే తేల్తుంది, తొందరపడటం దేనికి అని నిగ్రహించుకొని భోజనం ముగించాను. మేడమీదకు వెళ్లి తమలపాకులు కడుతుంటే ఒక్కొక్క ప్యాకెట్టు విప్పటం మొదలుపెట్టారు. ఇదిగో చూడు, ఈ చీరలు పెళ్లి కూతురికని తెచ్చాను. ఈ రంగు బావుంది కదూ, ఈ అంచు చూడు, జరీ జరీ ఎట్లా మెరిసిపోతుందో. ఇదిగో ఇది చూడు, ఒంటిరవ ఉంగరం అని ఉత్సాహంగా చెప్పుకుంటూ చూపించారు. అవన్నీ చూశాక ఈ పెళ్లి నేను అనుకున్నంత తేలిక వ్యవహారంలాగా కనపడటం లేదే అనుకున్నాను. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరేమిటి, ఏ ఊరు చెప్పనేలేదు అన్నాను అవన్నీ మడతలు చెరగకుండా మళ్లీ డబ్బాల్లో పెడుతూ. చూస్తావుగా రేపు అన్నారు. పాపం ఆమె ఎవరో ఎరక్క గోతుల పడుతోంది. మీలాంటి వారిని చేసుకుని ఏం సుఖపడుతుందని ఎవరో తెలిస్తే బావుండును అన్నాను నాలో నేను అనుకున్నట్టు. వెళ్ళి చెప్పొస్తావా చేసుకోవద్దని అన్నారు. ఆహా, మీతో నేను కాబట్టి వేగుతున్నాను. చకోర పక్షులా ఎదురు చూడగా దర్శనమే దుర్లభమయ్యే మీతో నేను కాగా కాపురం చేస్తున్నాను అన్నాను. నా కంఠంలో కొద్దిగా జీర, నా మాటల్లో వ్యధ అనుకోకుండా ప్రకటితమయ్యాయి. ఇంక చెప్పలేక వారి గుండెల్లో తలదాచుకున్నాను. అంతా అయోమయమనిపించింది.
కొట్టినా సరే తల్లి కాళ్లకే చుట్టుకునే పసిపిల్లలాగా వారిని చుట్టేసుకున్నాను. వారి చేతుల్లో ఇమిడిపోయిన నన్ను మరింత గట్టిగా అదుముకొని, ఆ పిల్ల ఎవరో చెప్పనా మరి అన్నారు. చెప్పండి, దాచటమెందుకు అన్నాను ధైర్యం కూడగట్టుకుంటూ. నా మొహంలో మొహం పెట్టి, ఆ పిల్లవు నువ్వే అన్నారు. నేనా? మరి పెళ్ళేమిటి అన్నాను వారి బాహుబంధం విడిపించుకుంటూ. నిన్ను మళ్లీ కొత్త పెళ్లి కూతుర్లా చూడాలని ఉంది అని ఆ తెచ్చిన ఉంగరం వేలికి తొడిగారు. మన పెళ్ళై రేపటికి 25 ఏళ్లు. కథలో చెబుతారే అట్లా. ఆకాశమంత పందిరేసి భూమంత అరుగేసి ఆ పెళ్లి అబద్ధమని, ఈ పెళ్లి నిజమని మన వాళ్ళందరికీ విందు చేద్దాము అన్నారు. ఆ మధుర క్షణంలో, కాంతం, నీవు నాకెక్కడ దొరికావు అని ఆమె భర్తను అడిగిన ప్రశ్న నాకు కలిగింది. అవును, ఈ అమృతమూర్తి ఎక్కడ దొరికారు నాకు? ఈ ప్రేమ పెన్నిధి సాంగత్యం ఎట్లా లభించింది? నా హృదయంలో ఈ ప్రశ్నకు జవాబేముంది? ఇదంతా నా పూర్వ పుణ్య సుకృతం, అంతే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.